వరి వ్యవసాయం వల్ల మనకు ఉపయోగం లేదు. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అది చెప్పకూడదు, కానీ చెప్పకపోతే నేను తప్పు చేసిన వాళ్ళని అవుతాను. ఒకప్పుడు అందరం తెల్లన్నం తినేవాళ్ళు, ఈరోజు ఎవరు తెల్లన్నం తినడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మనం పండించినటువంటి ధాన్యాన్ని వాళ్ళే ప్రొక్యూర్ చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మొన్ననే నేను వ్యవసాయ శాఖ మంత్రికి అడిగితే, ఈ దేశంలో ఇంకా 2 సంవత్సరాలకి ఒక్క గింజ సేకరించకపోయినా 2 సంవత్సరాలకి సరిపోయినటువంటి బియ్యం ప్రభుత్వం దగ్గర నిలవ ఉన్నాయి. 2 సంవత్సరాలకి సరిపోయిన బియ్యం నిల్వ ఉన్నాయి. ఇంకా మనం బియ్యం పండించి ప్రభుత్వానికి సేల్ చేస్తారు. పోనీ ఎలాంటి బియ్యం? ఏమైనా మంచి రకాలు పండిస్తున్నావా? పండించినటువంటి బియ్యం కోటాలో మనం కొని తినం. పోనీ మనం తినకపోతే మన రాష్ట్రంలో అమ్ముదామంటే ఎవడు కొనేనాదు లేడు ఆ రకం బియ్యం. పోనీ విదేశాలకు పంపిద్దామంటే విదేశాల్లో కూడా కొనే పరిస్థితి లేని బియ్యాన్ని పండించి ఏం